మిత్రులారా, మన సావిత్రిబాయి ఫూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ మరియు ఆల్ ఇండియా బాడీ అండ్ ఆర్గన్ డోనర్స్ అసోసియేషన్ చైర్పర్సన్ డాక్టర్ గూడూరు సీతామహాలక్ష్మి గారి ఆధ్వర్యంలో 3 ఆగస్టు 2026న ర్యాలీ కండక్ట్ చేశారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర నుంచి పబ్లిక్ లైబ్రరీ వరకు. అందులో మన సిపి గారు కూడా అటెండ్ అయ్యారు. తదుపరి పబ్లిక్ లైబ్రరీలో అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. అందులో చీఫ్ గెస్ట్గా శ్రీ జి భద్రయ్య గారు, లెఫ్టినెంట్ కల్నల్ అటెండ్ అయ్యారు. ఆయన మంచి సందేశాన్ని ఇచ్చారు. ఆ సందేశం ఇప్పుడు విందామా? Good morning all of you. I am from Telugu, this locality only. So now I am taking the liberty to speak in Telugu. Marvinchina Jeevinchindi. What a noble cause. What a good inspiration. So I request you all NCC cadets and the future doctors, we must stand up and give a good big claps to the team. All of you, I request you stand up. Give a NCC claps to this team. Remember everything. Thank you. And నేను ఈరోజు చాలా హ్యాపీ అండ్ గర్వంగా ఫీల్ అవుతున్నాను. వైజాగ్ పోస్టింగ్ వచ్చిన తర్వాత బీయింగ్ ఏ ఆర్మీ పర్సన్, ఐ సర్వ్డ్ ఇన్ సిన్స్ లాస్ట్ 20 years. ఆపరేషన్ పరాక్రమ్, ఆపరేషన్ సింధూర్ and Operation Rakshak. During the Operation Sindoor, I was there only in J&K, in the main hotspot area. But again, that is totally different activity and events. And after seeing this, above 60 years of age, from walking to Gandhi statue to this place, what a inspiration, what is a motivation, and what a dedication. You are not less than the soldiers, and soldiers are there to fight against the enemies, and inside this type of social activities is very required, and especially in India. Upadhyayulu, Vidyarthulu, NCC cadets and NGOs, media ప్రజాప్రతినిధులు అండ్ నా ప్రియమైన సోదరి సోదరులారా, ఈరోజు మనం ఒక ర్యాలీలో మాత్రమే పాల్గొనడం లేదు. ప్రాణాలను కాపాడే ఒక మహోన్నతమైనటువంటి ఉద్యమంలో భాగస్వాములు అవుతున్నాం. అవయవదానం మహాదానం అనే మాట కేవలం నివాదం కాదు. అది ఒక కుటుంబానికి కొత్త ఆశ, ఒక తల్లికి కొత్త సంతోషం, ఒక చిన్నారికి కొత్త భవిష్యత్తు. నేను ఒక భారత సైనికుడిగా, ఒక ఎన్సీసీ అధికారిగా మీ ముందుకు ఒక సందేశంతో వచ్చాను. When I got the commission from Indian Military Academy, we used to, before I got the lieutenant rank, so we must all officers మేము ఒక ప్లెడ్జ్ తీసుకుంటామన్నమాట. అదేంటంటే, the society, honor and welfare of your country comes first always and every time, and your own ease, comfort and safety comes last always and every time. And the same time, that is, what is the meaning of దేశం ముందు నేను తర్వాత? ద సేమ్ థింగ్ విచ్ మన తల్లి తండ్రి సమానతులైనటువంటి ఏజ్ వాళ్ళు ఇప్పుడు ఏదైతే ఇన్స్పిరేషన్తో చేస్తున్నారో, వాళ్ళు అదే డెడికేషన్స్తో చేస్తున్నారు. భారతీయ సంస్కృతి పరోపకార్థమిదం శరీరం అని బోధిస్తుంది. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు కర్మణ్యే వాదకారిస్తే మా ఫలేషు కదాచన. మహాభారతంలో దానకర్ణుడు తన కవతం కుండలాలను దానం చేసి త్యాగానికి ప్రతీకగా నిలిచాడు. రామాయణంలో శ్రీరాముడు ప్రజల కోసమే జీవించాడు. స్వామి వివేకానంద గారు అన్నారు, దే ఎలోన్ లైవ్ హూ లైవ్ ఫర్ అదర్స్. ఇతరుల కోసం జీవించేవారే జీవిస్తారు, పరోపకారం చేయవారే నిజంగా బతికున్నట్లు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు కూడా, వి వాంట్ టు సైన్ లైక్ ది సన్, ఫస్ట్ బర్న్ లైక్ ది సన్, మీన్స్ మరొకరికి ప్రాణం పోయాలనే కఠినమైన గొప్ప నిర్ణయాన్ని తీసుకొని, ఒక వ్యక్తి నిష్క్రమించిన నా గుండె, కిడ్నీలు లేదా ఇతర అవయవాల ద్వారా వేరొకరికి జీవితం ప్రకాశవంతంగా వెలగడాన్ని ఇది తెలియజేస్తుంది. జీవితాన్ని కాపాడుతాడు. రెండింటి మూలం నిస్వార్థ సేవే. మీకు ఈ విషయం గురించి ఎక్కువ తెలుసో ఉండకపోవచ్చో లేదో, దీస్ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ ఇన్ సివిల్ ఏరియా how
the organ donation will help. But in really, when the wars are happening, like Operation Sindoor, Operation Parakram, ఎవరెవరికైతే ఈ సోల్జర్స్కి విపరీతమైనటువంటి గన్ షాట్స్ కానీ చాలా అవయవాలు కానీ పాడవుతుంటాయి. సో అలాంటి మెయిన్ హాస్పిటల్లో లైక్ మన ఆర్మీ హాస్పిటల్ ఢిల్లీ, పూణే, ఇలాంటి అవయవ దానం ఎవరెవరైతే చేసి ఉంటారో బ్లడ్ డొనేషన్ చాలా ఉపయోగపడతాయి. సో యుద్ధకాలంలో రక్తదానం, చర్మదానం, కణజాల దానం అనేక మంది గాయపడిన సైనిక ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. సో అగైన్ ఇట్ ఈస్ ఎ గుడ్ ఇన్స్పిరేషన్ టు ఆల్ ఆఫ్ us, we must do it. అందువల్ల అవయవదానం గురించి అవగాహన సమాజానికి అమూల్యమైనది. ఇఫ్ యూ కంపేర్ టు ది అదర్ కంట్రీస్ లైక్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, స్పెయిన్, ఫ్రాన్స్, రష్యా వంటి దేశాల అవయవదానంలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచి వేలాది మంది ప్రాణాలను కాపాడుతున్నాయి. మనము కూడా ఆ దిశగా ముందుకు సాగాలి. ప్రియమైన యువత, సేవాభావంతో ముందుకు రండి. ఒక ప్రాణాన్ని కాపాడడం అంటే ఒక కుటుంబాన్ని కాపాడటమే. మనమందరం సంకల్పం చేద్దాం, అవయవదానంపై అవగాహన పెంచుదాం, మానవత్వాన్ని నిలబెడదాం. సేవే పరమో ధర్మః. ధన్యవాదాలు. భారత్ మాతకి జై.